ఒక జొన్న పంట ఉన్నది అనుకోండి, కింద మొదలు అనేవి భూమికి భూమి తింటది, అది భూమి దాని నుంచి పైన వరకు ఏంటంటే పశువులు తింటాయి, దానిపైన ఉన్నది మనం గింజలు మనకు ఈ సిస్టంలో ఇది పద్ధతి. నమస్తే. అయితే సాధారణంగా మనము లాస్ట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎస్ఆర్టీ పద్ధతిలో మనము భూమిని దుక్కి దున్నకుండా పంటలు ఎలా పండించాలనే విధానం పైన ఒక వీడియో అయితే తీయడం జరిగింది. సార్ అయితే పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని కింద మనకు చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో కామెంట్స్ అయితే రావడం జరిగింది. ప్రాపర్గా చెప్పండి, ఇంకా కొద్దిగా మంచి డీటెయిల్స్ చెప్పండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా దుక్కు దున్నుకోవాలి, బెడ్ ఎలా తయారు చేసుకోవాలి, దీని గురించి పూర్తి వివరాలు చెప్పమని పాటు వెంకట్రావు సార్ అయితే ఉన్నారు. సో వీళ్ళకే అడిగి వీళ్ళు గత 1 year నుంచి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అనేక రకాల క్లాసెస్ కూడా వీళ్ళైతే అటెండ్ కావడం జరిగింది. ప్రాపర్గా దగ్గర నుండి చూడడం జరిగింది కాబట్టి వీళ్ళకి అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళతో మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. అయితే సార్, ఇప్పుడు సాధారణంగా మనకు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, మీకు కూడా చాలా ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈ దుక్కి దున్నకుండా వ్యవసాయం ఎట్లా చేయాలి అంటే, సాధారణంగా ఏంటంటే అందరూ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లతో లోతు దుక్కులు చేసుకుంటూ ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు, లోతు దుక్కులు చేయడం? అయితే సార్, ఇది ఏదైతే చంద్రశేఖర బడసాల ఎస్ఆర్టీ పద్ధతి ఇచ్చారు కదా, దాని లోపల లోతు దుక్కులు సార్, లోతు దుక్కులతో నేను నష్టం ఏమంటే నేను చెప్తా ముందు, ఎప్పుడైతే లోతు దుక్కులు దున్నుతామో దుక్కిన తర్వాత సార్ భూమి అనేది బాగా కింద నుంచి మీదకి అవుతుంది. అది దానిలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో చనిపోవడం జరుగుతుంది. రెండవది ఆర్గానిక్ కార్బన్ అనేది ఆవిరైపోవడం జరుగుతుంది. మళ్ళీ మూడవ నష్టం ఏమంటే లోతు దుక్కుల ద్వారా ఎప్పుడైతే దున్నుతామో దాని ద్వారా ఎప్పుడైతే మన వర్షాలు పడతాయో, వర్షాలు పడ్డప్పుడు లోపల ఉన్న అంటే ఆ సారవంతమైన మట్టి అయితే ఉన్నదో అది బురద రూపంలో కొట్టుకుపోయి 3 రకాల నష్టం అవుతుంది. అంటే భూమి కోతకు గురవుతుంది, భూమి కోత సారవంతమైన నేల అనేది కొట్టుకపోతుంది, సారమైన మట్టి కొట్టుకపోతుంది. ఈ 3 రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్టీ పద్ధతి లోపల అయితే మరి చాలా మంది ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే వ్యవసాయ అధికారులు ఏంటంటే లోతు దుక్కులు చేసుకోండి అని. సో లోతు దుక్కులు చేయడం ద్వారా ఏదైనా ఒక ప్రయోజనం ఉందా? ప్రయోజనం అంటే సార్, మనకు ఆర్థిక క్రాంతి వచ్చిన తర్వాత అప్పుడు అది అవసరం అండి అనొచ్చు. కానీ ఈరోజు సార్ ఏమన్నారంటే, బడసాల గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వాతావరణం మన చేతుల్లో లేదు, మార్కెట్ మన చేతుల్లో లేదు, మళ్ళీ కూలీలు దొరుకుతలేరు, మళ్ళీ ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఎస్ఆర్టీ అన్నమాట. దీని లోపల ఏమన్నా అంటే ఎటువంటి దుక్కి లేకుండా ఒక్కసారి బెడ్ తయారు చేసుకుంటే మనం శాశ్వతంగా దీనికి పరిష్కారం ఏమో అంటే, అదే బెడ్ మీద ప్రతిసారి పంటను కట్ చేసి మళ్ళీ ఇంకొకటి ఏమంటే పంట యొక్క అవశేషాలు భూమిలో ఉన్న ఏర్లు భూమికి ఇవ్వాలా, పైన ఉన్న పంట మనం తీసుకోవాలా, మేత అనేది పశువులకి ఇవ్వాలి. దీని ప్రకారం ఇది సాధారణంగా ఏంటంటే ఒక జొన్న పంట ఉన్నది అనుకోండి, కింద మొదలు అనేవి భూమికి భూమి తింటది, అది భూమి దాని నుంచి పైన వరకు ఏంటంటే పశువులు తింటాయి, దానిపైన ఉన్నది మనం గింజలు మనకు ఈ సిస్టంలో ఇది పద్ధతి, ఎస్ఆర్టీ పద్ధతిలో. అయితే సాధారణంగా ఫస్ట్ సారి దున్నేటప్పుడు ఒకేసారి దున్నాలి కదా, ఫస్ట్ సారి దున్నేటప్పుడు మరి ఫ్లవ్ వేయాలన్నా, లేదంటే కల్టివేటర్ వేయాలన్నా, పని చేయాలన్నా, రోటివేటర్ వేయాలా, ఏం వేయాలో ఒకసారి చెప్పండి. మన భూమిలో సార్ దేంతో అయితే భూమి ఫ్రీ అవుతుంది, లూజ్ అవుతుంది, ఆ రకంగా చేసుకున్న తర్వాత రోటివేటర్ కంపల్సరీ నాగల్ ద్వారా, ఇప్పుడు కల్టివేటర్ ద్వారా, పంజీ ద్వారా ఏదైనా ఒకటి చేసి భూమిని బట్టి ఒకటి చేసిన తర్వాత, ఫస్ట్ సారి చేసిన తర్వాత రూటర్ కొట్టుకున్న తర్వాత భూమి మొత్తం మెత్తగా అయితే మంచిగా అవుతాయి కదా, మన్నాడి మెత్తగా అయిన తర్వాత 4.5 ఫీట్స్ బెడ్ మేకర్ ద్వారా బెడ్స్ చేసుకుంటాం. ఎంత ఉండాలి డిస్టెన్స్? 4.5 ఫీట్లు. 4.5 ఫీట్లు ఎందుకంటే అనుకోకుండా మళ్ళీ ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ట్రాక్టర్ ద్వారా బెల్డ్ చేయాలి కాబట్టి ట్రాక్టర్కి దిగడానికి అప్పుడు మన బెల్డ్ డిస్టర్బ్ కావద్దు. సమస్య అంటే ఏం సమస్య వస్తుంది? సమస్య ఏమంటే ఇప్పుడు ట్రాక్టర్లో మనం బెడ్ ప్రాబ్లం అంటే అనుకోకుండా కొలెప్స్ అయ్యి అనుకోండి బెడ్స్, మళ్ళీ కాలువలు తీయాలి. కాలువలు తినప్పుడు లేబర్తో అంటే బాగా కష్టం అవుతుంది, లేబర్ ద్వారా చేయాలంటే కష్టం అవుతుంది. అదే ట్రాక్టర్తో చేయాలంటే ఈజీగా అయిపోతుంది, మళ్ళీ అది పని కూడా కరెక్ట్ అయితే బెడ్ డిస్టర్బ్ కాదన్నమాట. అయితే ఏంటంటే మనం 4.5 ఫీట్లు అంటే మంచి బలమైన నేల భూములకైతే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు తేలికాటి భూములలో ఏంటంటే పంట అంతా పెరగదు కాబట్టి మరి తక్కువ కూడా పెట్టుకోవచ్చు, 3 ఫీట్లు 3.5 ఫీట్లు తక్కువ పెట్టుకుంటే ఈ సమస్యలు మనం పరిష్కారం మనం చూసుకుంటే పెట్టుకోవచ్చు. మనం లేబర్తో ఎడ్లతో నాగళ్ళతో మనం తీసుకోగలుగుతాం కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అయితే కూడా జేబు మిషన్ ఇప్పుడు తయారైతుంది, అవన్నీ నడవాలనుకుంటే మాత్రం 4.5 ఫీట్లు కంపల్సరీ, లేదంటే మనం ఇట్లాంటి చేసుకోవచ్చు. ఓకే. అయితే మనం బెడ్ అయితే 4.5 ఫీట్లు ఉండాలి, 4 నుంచి 4.5 ఫీట్లు. భూమిని బట్టి కూడా హైట్ ఎంత ఉండాలి? హైట్ సార్ ఎక్కువ శాతం మనం 1.5 నుంచి ఫీట్ అంటాం. ఎప్పుడైతే చేస్తామో మొదటి సంవత్సరమే మనం వర్షం పడ్డదంటే 6 ఇంచులు కింది కూర్చుండిపోతుంది, 1 ఫీట్ ఉంటుంది. మళ్ళీ 1 పంట అయిన తర్వాత ఇంకా కొద్దిగా కూలి అది మంచిగా దగ్గర కిందికి వస్తుంది కాబట్టి మనం చేసేటప్పుడే ఫీట్నర చేసుకుంటే మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. అయితే ఇట్లా చేయాలన్నా లేదంటే ఫ్లాట్ ఉండాలి, ఫ్లాట్ అంటే బెడ్ మేకర్ ఎన్నికలు ఒక పట్టి ఉంటే కూడా కొంచెం ఫ్లాట్ అవుతుంది. అయితే మనకి 4 సార్లు పెట్టుకోవడానికి అనుకూలంగా. ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా పైన ఫ్లాట్ ఉండాలి, ఫ్లాట్ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. సో బెడ్ అయితే ఇట్లా తయారు చేసుకోవాలి.
అయితే బెడ్ తయారు చేసేటప్పుడు కానీ బెడ్లు తయారు చేసిన తర్వాత కానీ ఏమన్నా ఎరువులు కానీ పెండ ఎరువు కానీ ఎస్ఎస్పి కానీ డిఏపి కానీ ఏమైనా వేయాల్సి ఉంటుందా? సార్ మొదటిసారి మనం బెడ్లు చేసేటప్పుడే మన పెంట ఎరువు కానీ ఏమైనా ఎరువులు ఉంటే వేసుకోవచ్చు, ఎస్ఎస్పి కూడా వేసుకోవచ్చు అనుకుంటే. లేకపోతే పెంట ఎరువు లేకుంటే మాత్రం కొనుక్కొచ్చి తెచ్చి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా 2-3 సంవత్సరాలు ఇదే ఆల్రెడీ బలం అయిపోతుంది. బలం అయితే ఇది పంటలు మంచిగా ఉంటుంది. అయితే ఒకవేళ మీ దగ్గర పెండ ఎరువు ఉంటే ఖచ్చితంగా ఒక 2 ట్రాలీల 3 ట్రాలీల ఉంటే ఖచ్చితంగా దానికి మంచిగా మాగబెట్టి బెడ్ల మీద వేసుకోండి, బాగుంటుంది. బెడ్ల మీద వేసుకోవాలా లేదంటే దుక్కిలు వేసుకోవాలి? దుక్కిలు వేసుకుంటే బెడ్ల మీద ఆటోమేటిక్ అవుతుంది. ఒకవేళ మీరు మీ దగ్గర పెండ ఎరువు లేకపోతే కానీ ఎస్ఎస్పి పౌడర్ రూపంలో కానీ దానిదారు రూపంలో కానీ ఉంటుంది ఎస్ఎస్పి, అది కూడా 1-2 బ్యాగులు వేసుకోండి. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే తేలికపాటి నెలలు అయితే వేసుకోండి, మంచి భూములు అయితే అంత అవసరం అయితే లేదు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదని సార్ అయితే చెప్తా ఉన్నాడు. అదనమాట. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము వేల రూపాయలు ఖర్చు పెడతాం. ఈ మధ్య కాలంలో ఇంకా రేట్లు కూడా చాలా పెరిగినాయి. ఇప్పుడు రేట్లు కూడా మనం డిఏపి రేట్ కానీ 10, 20 చాలా రేట్లు పెరిగినాయి. సో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు పెండ ఎరువు ఉంటే ఖచ్చితంగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి, లేకుంటే అయితే అవసరం లేదు. అయితే బెడ్లు వేసిన తర్వాత ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనము డ్రిప్ గిన వేసుకోవచ్చా? అవసరతను బట్టి డ్రిప్ ఉంటే ఇంకా మంచిగా సార్, ఇంకా బెస్ట్. బాగా తక్కువ టైంలో ఎక్కువ పని అవుతుంది. మనం మళ్ళీ డ్రిప్లోకి ముట్టే అవసరం లేదు. ఒక్కసారి వేసుకుంటే వేరే పద్ధతిలో తీయాల్సి వస్తుంది కదా, దీంట్లో తీసే అవసరం కూడా సంవత్సరాల కొద్ది తీసే అవసరమే లేదు. అదే ఉంటుంది, అట్లనే ఉంటుంది, నడుస్తుంది. అయితే ఇక డ్రిప్ ఉంటే సాధారణంగా ఇప్పుడు మామూలుగా ఫ్లాట్ డ్రిప్స్ అని వచ్చినాయి, తక్కువ రేట్కే వస్తున్నాయి. మనకు ఎకరానికి 5-6 వేలలోనే అయిపోతున్నది. అట్లాంటి డ్రిప్ వేసుకుంటే బాగుంటుంది. అంటే తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే, ఎక్కువ కాస్ట్ అంటే మనకు 20,000, 25,000 కూడా కావాలి. సబ్సిడీ ఏమైనా ఉంటే కూడా వేసుకోండి. డ్రిప్ అనేది అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళైతే, లేకున్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. అయితే సాధారణంగా ఇప్పుడు మనము బెడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు పత్తి పంట గురించి మాట్లాడుకుందాం కొంచెం మనం. అయితే పత్తి పంట మనం బెడ్ల మీద పెట్టేటప్పుడు ఎంత డిస్టెన్స్ తో పెట్టాలి మొక్కకి? సరే, ఒక 1.5 ఫీట్నరా 1.5 ఫీట్లు ఈసారి పెట్టుకున్నాం అనుకోండి. ఫీట్ నుంచి ఫీట్నరా లేదంటే ఫీట్ బావు ఆ రంగా పెట్టుకోవాలా? ఓకే, 15 ఇంచుల నుంచి 18 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అయితే మొక్కకి 15 నుంచి 18 ఇంచులు. అది ఇక మీకు సాలుకు అనేది బెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 ఫీట్ల చేస్తారా 4.5 ఫీట్ల చేస్తారా అనేది సాలు డిసైడ్ చేస్తుంది అనమాట. ఇట్లా ఈ పద్ధతిలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు విత్తనాలు విత్తేటప్పుడు కానీ మళ్ళీ ఎలాంటి కలుపు మందులు కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది? సరే, విషయం ఏమంటే స్టార్టింగ్లో అంటే 1వ సంవత్సరం అయితే మనం బెడ్ చేస్తాం కదా, మొదటి సంవత్సరం మనకు ఎటువంటి కలుపు మందు కొట్టే అవసరం లేదు స్టార్టింగ్లో ముందు. అవును. అయితే ఏమన్నదంటే కొత్త బెడ్లు ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదు. అయితే మనం పంట పెట్టిన తర్వాత ఏముంటుందంటే అంటే నాటిన పుష్టిడర్తో పంట వేసిన తర్వాత చూడండి అక్కడ ఉన్న చూడండి, అది హ్యాండ్ పుష్ సీడర్ అనమాట. అలాంటి సీడర్తో మనమైతే వేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతో వేసిన 48 గంటలు ఒక మందు కొట్టాలి. పెండమెథిలిన్ ప్లస్ ఇది రౌండ్ అప్ పెండి మిత్తాలిను ఎంత 10 లీటర్ల పంపుకి ఎంత? 10 లీటర్ల 75 ml పెండమెథిలిన్, ఓకే, ప్లస్ 100 ml రౌండ్ అప్. మళ్ళీ ఇంకా దాని లోపల ఒక పిడికెడు యూరియా ప్లస్ ఒక నిమ్మకాయ, మళ్ళీ స్టిక్కర్ 10 ml స్టిక్కర్. ఇవన్నీ కలిపి కొడితే బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మీరు పత్తి పెట్టిన 48 అవర్స్ లోపు పెండి మిత్తాలిన్ వచ్చేసి 75 ml 15 లీటర్ల నీటికి చెప్తున్నాము. పెండి మిత్తాలిన్ వచ్చేసి 75 ml 100 ml రౌండ్ అప్ అంటే గ్లైఫోసేట్ 49%. ఆ తర్వాత ఒక స్టిక్కరు 10 ml కొంత యూరియా కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కూడా కలపాల్సి ఉంటుంది. రిజల్ట్ అనేది ఎక్సలెంట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇది అయితే ఇట్లా ఇది కొట్టే పద్ధతి ఎలా రావాలి అంటే ముంగట కొట్టుకుంటా దాని లేయర్ అనేది పెండమెథిలిన్ యొక్క లేయర్ తయారైతుంది. ముంగట కొట్టుకుంటా పోతే ఖరాబ్ అవుతుంది లేయర్. సో ఇది ఒకటి మీరు పాటించండి. మీరు స్ప్రే చేసేటప్పుడు ముందర స్ప్రే చేసుకుంటా వెనక నడవాల్సి అయితే ఉంటుంది. ఇది ఒకటి మీరైతే గుర్తుపెట్టుకోండి. అయితేనే పర్ఫెక్ట్ మీకు వర్క్ అయితే అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు కలుపు రాకపోవచ్చు? సార్, ఇప్పుడు ఉన్న ఏదైతే కలుపు వెళ్ళిన తర్వాత మనం పత్తి నాటుతాం కదా, ఉన్నదాన్ని రౌండప్ అనేది గ్లైఫోసేట్ అనేది ఎండగొట్టేస్తుంది. ఈ పెండమెథిలిన్ అనేది కనీసం 25 నుంచి 30 రోజుల వరకు కలుపు రాకుండా 20 నుంచి 25-30 రోజుల కలుపు రాకుండా ఆపుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత మొలిచిన తర్వాత హిట్వీడ్, టర్గా సూపర్, హిట్వీడ్ అన్న కొట్టుకోవచ్చు లేదా టర్గా సూపర్ అన్న కొట్టుకోవచ్చు అన్నమాట. అవి మీకు డోసులు హిసాబ్ అనేది మీకు తర్వాత చెప్తా ఉంటాము. అది కూడా మీరైతే ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా గడ్డేస్తే ఎలాంటి కలుపు మందులు ఎంత ml ఎంత డోసు కొట్టాలి? పత్తి ఇప్పుడు పెద్దగా అవుతుంది సార్, మళ్ళీ పత్తి పెద్దగా అవుతుంది. ఒకసారి ఆ మందు వాడిన తర్వాత పత్తి పెద్దగా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే
ఈ రౌండప్ని మళ్ళీ డబ్బకు ఒక మూత పెట్టి ఓకే నౌజల్కు మూత పెట్టేసి చెట్టు మీద రాకుండా మళ్ళీ పత్తి పెద్దగా అయిన తర్వాత పత్తి పైకి పోతుంది పైకి పోయిన తర్వాత కింద మనకు పట్టి గడ్డి ఉన్నది అనుకోండి. అయితే నౌజల్కు దీన్ని బిగించి ఇది అంట పెట్టుకుని చెట్ల మీద పోకుండా ఆకుల మీద పోకుండా రౌండప్ కొట్టి మొత్తం. సో ఇది చూడండి, ఇది మనకు రౌండప్ కొట్టేది కట్ నౌజల్ ఉంటుంది. కట్ నౌజల్ లోపల ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లా కొట్టినప్పుడు కింద గడ్డి మీదనే పడుతుంది, మన పంట మీద పడకుండా ఉంటుంది అనమాట. సో రౌండప్ అనేది కిందనే పడుతుంది, అంటే గ్లైఫోసేట్ అనేది కిందనే పడుతుంది కాబట్టి గడ్డి మీద పడుతుంది, మన పంట నష్టం కాకుండా ఉంటుంది. ఇలాంటిది ఖచ్చితంగా వాడాలన్నమాట. ఆ తర్వాత దీంతో పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది మొత్తం. అయితే మన ఇది చాలా మంది ఏమనుకుంటారంటే వేర్లకు పోయి మన పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఏం చెప్తారు? అసలు విషయం ఏమో అంటే బడసావళి దాదా గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్టీ యొక్క జనకులు వాళ్ళు అంటే శాస్త్రీయంగా దీన్ని మొత్తం ప్రయోగం చేసి చెప్పిన రిజల్ట్ ఏమో అంటే 100%. ఎప్పుడైతే గ్లైఫోసేట్ అనేది మట్టికి టచ్ అవుతుందో అది న్యూట్రల్ అయిపోతుంది. గడ్డి మీద ఎప్పుడైతే పడుతుందో ఆకుల ద్వారా మొత్తం ఏర్ల వ్యవస్థ వరకు ఎండ కొడుతుంది. అనుకోకుండా మట్టి మీద పడుతుంది అంటే ఆటోమేటిక్గా అది న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి భూమికి కానీ ఎటువంటి నష్టం ఏమి ఉండదు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం గడ్డికి కొడతాం కదా, పత్తి వేర్లు కూడా ఉంటాయి కదా, దాని వేర్లకు ఎఫెక్ట్ కాదా అంటున్నా. అంటే పత్తి వేర్లు భూమిలో ఉంటాయి కదా, మట్టి మీద పడుతుంది అంటే న్యూట్రల్ అయిపోతుంది. అంటే ముందు ప్రాపర్గా పై నుంచి పడితే చెట్టు మీద పడితేనే నష్టం అవుతుంది. ఏర్లకు మట్టికి తగిలిందంటే న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి పంటకి ఎటువంటి నష్టం ఉండదు. అయినా కూడా మనం అంతా గచ్చి కూడా కొట్టాం సార్, గడ్డి మీద మాత్రమే కొడతాం. మరీ అంత నాన్ పిన్నట్లు కొట్టే అవసరం లేదు దీనికి. గడ్డి మట్టుకు కొడతాం కాబట్టి గడ్డి మీద నడుస్తుంది, గడ్డి మట్టుకే కొడతాం మనం. అందుకొరకు అట్లా నష్టం అయితే అవకాశం ఉండదు. ఓకే. అయితే ఆ తర్వాత ఇక మొత్తం మనం దుక్కి దునాల్సిన అవసరం లేదు, కలుపు తీయాల్సిన అవసరం లేదు సార్. ఇలా ఒకటి ట్రాక్టర్ రాదు, రెండవది ఎట్లా అరక రాదు, కలవడానికి ఆడవాళ్ళు కూడా రాదు సార్. లోపల మూడు కూడా లేవు. ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. ఓన్లీ మనం 400 నుంచి 500 రూపాయలకు దొరికే లీటర్ దొరుకుతుంది మందు, లేదా దాంట్లో పనికొచ్చేటి మందు దానికి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ శాతం అయితే దీని ద్వారానే మనకు చాలా వరకు ఖర్చు అయితే ఇక్కడ తగ్గిపోతుంది. అయితే మరి మనము ఇట్లా గుంటుగా కొట్టినంత రిజల్ట్ పంట అయితే వస్తుందా? మరి సార్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ చేస్తలేరు. అంటే ఏదైతే భూమి లోపల పంటల యొక్క అవశేషాలు ప్లస్ ఏర్లు గడ్డి అంటే కలుపు మొక్కలు ఏరు అక్కడనే మాగుతున్నాయి కదా, మాగిన తర్వాత భూమి లోపల అనేది ఆర్గానిక్ కార్బన్ ఎక్కువై భూమి ఆరోగ్యంగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది. ఏమవుతుందంటే ఎప్పుడైతే పంట వస్తుందో అంటే సరే ఇప్పుడు పిల్లవాడికి ఆరోగ్యం మంచిగా ఉన్నది అనుకోండి, హాస్పిటల్ తీసుకుపోము కదా, అదే రకంగా ఇందులో వచ్చిన పంటని బలంగా వస్తున్నది కాబట్టి స్ప్రేలు కూడా తగ్గిపోతున్నాయి. అడుగు మందు కొద్దిగా వేసినా కూడా లోపల సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ కార్బన్ రెండు కలిపి పంటకు ఎక్కువ బలాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఆరోగ్యంగా పంటలు వస్తున్నాయి, మంచిగా ఎక్కువ వస్తుంది సార్ పంట. అదన్నమాట. అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఏంటంటే ఈ కలుపు ఏదైతే ఉంటుందో కలుపు అనేది భూమికి ఫుడ్ అవుతుంది, సూక్ష్మజీవులకు ఆహారం. అది సూక్ష్మజీవులు వాటిని తిని అవి మనకు అంటే సార్ ఏం చెప్తున్నారంటే ప్రతాప్ చిప్కర్ అని కోల్హాపూర్ 1970 లోపల బీఎస్సీ అగ్రికల్చర్ అయింది సార్. ఒక 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు. అతను చెప్పేది ఏంటి అంటే ఏదైతే సూక్ష్మజీవులు ఉన్నాయో వాటి యొక్క ఆయుష్ 25 నుంచి 30 నిమిషాలు ఉంటుంది అట, ఒక పీడి ఒక తరం. అయితే ఒక్క రోజు లోపల దగ్గర 24 గంటల లోపల 48 తరాలు అయిపోతాయి సూక్ష్మజీవులు. అయితే అవి ఏం చేస్తాయంటే ఈ ఆర్గానిక్ కార్బన్ తినుకుంటే ఒక తరం చనిపోతుంది, ఇంకొకటి మళ్ళీ తయారవుతూ ఉంటుంది. అయితే ఈ రెండు ఏవైతే ఉన్నాయో అదే మన చెట్లకు ఆహారంగా తయారవుతాయి అన్నమాట, సూక్ష్మజీవుల యొక్క అవశేషాలు. అది కాబట్టి ఖచ్చితంగా మనము కలుపుని భూమి లోపలనే ఉంచితే తన్ దేహి ధన్ బస్. మనకు కలుపు మొక్కని తందే దాని పుస్తకం కూడా ఉన్నది, అది ఆ గడ్డే మనకు ధనం ఇస్తుందని చెప్తున్నాం. గడ్డే మనకు ధనం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రైతులు ఫాలో అవ్వాలి అనుకుంటే, ఎస్ఆర్టీ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం రైతుల కోసం. ఆ తర్వాత అందులో మన సార్ కూడా ఉంటాడు, అందులో మీకు యాడ్ చేసిన తర్వాత మనకు డౌట్ ఉంటే సార్కు ఫోన్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. దాని యొక్క అన్ని పంటల పీడిఎఫ్లు కూడా ఉన్నాయి మన. ఉన్నాయి సార్. సో అన్ని పంటల యొక్క పీడిఎఫ్లు తెలుగులో ఇస్తాం మీకు. తెలుగులో ఇప్పుడు పత్తి పంట A to Z ఇన్ఫర్మేషన్ అని ఎస్ఆర్టీ పద్ధతి ఎలా చేయాలి, ఎలాంటి గడ్డి మందులు కొట్టాలి, ఎలాంటి స్ప్రేలు చేయాలనేది ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ కూడా మీకు పెడతాము. ఒక గ్రూప్ లింక్ అనేది మీకు కింద మెన్షన్ చేస్తున్నా, అందులో మీరైతే పోయి జాయిన్ అయితే కాండి. అందులో సార్ కూడా ఉంటాడు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన సార్లను కూడా కొందరికి యాడ్ చేద్దాము. ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా వాళ్ళైతే మీకైతే మీ డౌట్ క్లియర్ అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకున్నా అడ్డమైన క్వశ్చన్లు వేసి ఏదో టైంపాస్కి ఫోన్లు చేసి అట్లయితే చేయకండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి, జాయిన్ కండి అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ వీడియోని లైక్ అయితే చేయండి, మీ తోటి రైతులకు కూడా షేర్ చేయ ప్రయత్నం అయితే చేయండి. సో ఇంత మంచి సమాచారం సార్ గారికి చాలా ధన్యవాదాలు.